Sir, in the context of the video, that was your first video, right? నువ్వు మీ మదర్ వచ్చినప్పుడు అక్కడ చేసాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, వీళ్ళు ఇక్కడ ఉన్నావు. సో ఆ పాయింట్ తర్వాత ఈ రోజు వరకు ఏం జరిగిందో క్విక్లీ ఎక్స్ప్లెయిన్. అండ్ మన ఎగ్జామ్స్ రాసే కదా ఇలా రాసాం. ఇప్పుడు అవుతుందో లేదో ఎవరికి తెలియదు, బట్ అట్లీస్ట్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ఇక్కడ ఉన్న 5-6 వీక్స్ లో ఏం జరిగిందో నాకు ఎక్స్ప్లెయిన్ సార్. తెలుగు అండి. నేను ఇంతకుముందు ఇక్కడికి రాకముందు ఎక్కువసేపు కూర్చునేవాడు కాదు మేడం. చదవలేను, బుక్స్ కానీ ఏవి చదవలేను. జస్ట్ క్లాసెస్ విని డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్స్ రాసేవాడిని. నాకు అసలు ఎవరు గైడెన్స్ కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎంత చదివినా, ఎంత క్లాసెస్ విన్నా, రాసినా కానీ నాది అవ్వట్లేదు. సో మా మదర్ యూట్యూబ్లో చూశారు సార్ వీడియో. సార్ది ఇంటర్వ్యూ ఒకటి ఉంది సుమన్ టీవీది. నేను అది చూసి నాకు గైడెన్స్ కావాలి అని చెప్పి, నాకు డైరెక్షన్ చూపించడానికి గైడెన్స్ కావాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇచ్చిన ప్రొసీజర్, సార్ ఇచ్చిన స్కెడ్యూల్ ఫాలో అయ్యాను. నేను ఇంతకుముందు లాలో వీక్ మేడం. లాలో నాకు 33 మార్క్స్ వచ్చినాయి. అలాంటిది మొన్న కాన్ఫిడెంట్గా వెళ్ళి రాసి వచ్చాను. తర్వాత ఎగ్జామ్ పేపరు ఎవాల్యుయేట్ చేసుకున్నాను. అంతే, ఎంతవరకు కరెక్ట్ ఒక ఎస్టిమేషన్ అనమాట. నేను ఎక్స్పెక్టింగ్ 50 మార్క్స్ అండ్ అబోవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ చెప్పిన షెడ్యూల్ ఫాలో అయ్యాను. నేను నవంబర్లో వచ్చాను మేడం. 2 months గట్టిగా 50 days ఉన్నాయి. ఆ 50 days చదివాను. మిగతా పేపర్స్, అకౌంట్స్, సైకిల్స్, బూట్ క్యాంప్ రన్ అయింది. డిస్కషన్స్, మెంటార్స్ వీళ్ళందరి గైడెన్స్తో నేను ఫస్ట్ టైం కాన్ఫిడెంట్గా రాశాను అనమాట ఎగ్జామ్. ఇంతకుముందు చదివింది కూడా గుర్తుండేది కాదు. ఇక్కడికి వచ్చాక నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేశాను. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ చదివాను. సో నాకు అలా గుర్తుంది. మొన్న ఎగ్జామ్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గా రాశాను. ఇప్పుడు నేను పేపర్స్ అన్నీ చూసుకున్న తర్వాత పాస్ అవుతానని నమ్మకం వచ్చింది నాకు. అంటే అనిపించేది ఇప్పుడు ఎందుకంటే తనకి పని చేస్తే నీకు పని చేస్తే నాకు తెలియదు. సో దిస్ కీప్ ఇట్ ఓపెన్. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఉంటుంది, వీళ్ళు కూడా ఉంటుంది. సో ఇప్పుడు నీకేంటంటే ఆ అబ్బాయి పనికి వచ్చింది, వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళకి పనికి వచ్చిందంటే నీకు పనికి అలా తెలియదు నాకు. సో నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇది నీకు పనికి వస్తుంది అని అనిపిస్తే పేరెంట్స్ అవుట్ థింక్. చిన్న డెసిషన్ కాదు, ఇన్వెస్ట్మెంట్ లో చాలా పెద్ద డెసిషన్. బట్ నువ్వు కాన్ఫిడెంట్ గా క్లియర్ గా ఇక్కడ వస్తే అయిపోతుందంటే దిస్ విల్ మేక్ సెన్స్. ఇప్పుడు నువ్వు తక్కువ పెట్టినప్పుడు పని చేస్తే పని చెప్పారు పర్లేదు కదా, ఇది ఎక్కువ పెట్టినప్పుడు నీకు క్లియర్ గా అర్థం అవ్వాలి. సో ఫీల్ ఫ్రీ అండ్ బీ ఓపెన్. అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఓపెన్ గా మాట్లాడు. అసలు ఇబ్బంది జనరల్లీ నాకు వీక్ అంటే ప్రాబ్లమాటిక్ పేపర్స్ నాకు కొంచెం వీక్ అనమాట. థియరీ నాకు ఎప్పుడు ఫెయిల్ అనేది లేదు. ప్రాబ్లమాటిక్ పేపర్స్ వల్లే నేను ఫెయిల్ అవుతున్నాను. అది కాన్సన్ట్రేషన్ గానే చేస్తున్నాను, బట్ ఎక్కడో మిస్ అవుతుంది. సో అది గైడెన్స్ ఇక్కడ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొన్న అకౌంట్స్ రాసావు, టాక్స్ రాసావు కదా. సో ఏ ఇబ్బంది పడ్డావు అంటే ఎగ్జామ్ రాసినప్పుడు అకౌంట్స్ అండ్ టాక్స్ పేపర్స్. సో నీకు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యు ఫేస్? ప్రాబ్లమ్స్ అంటే సార్ ప్రతి లెసన్ లో ఒక పార్ట్ అనేది డౌటెడ్ గానే ఉంటుంది. లెసన్ లో ఇబ్బంది లేదు కదా, ప్రాబ్లం అనేది క్వశ్చన్ పేపర్ ఉంటే ప్రాబ్లమ్స్ లేదు. సో నువ్వు ఎలా రాస్తావు, నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అకౌంట్స్ అండ్ టాక్స్, నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, నీకే ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఎంసీక్యూస్ ఎలా రాస్తావు? అంటే ఎంసీక్యూస్ అంటే 20 వస్తాయి అంటున్నాడు. ఈ టోటల్ అంటే మిక్స్డ్ క్వశ్చన్స్ అనేది నాకు కొంచెం ప్రాబ్లం. అంటే క్వశ్చన్ చదివేటప్పుడు ఏ చాప్టర్ నుంచి వచ్చింది, అందులో ఏ క్వశ్చన్ ఇబ్బంది పడచ్చు, ఈ ఫస్ట్ దాంట్లో ఈ సెకండ్ క్వశ్చన్ హౌస్ ప్రాపర్టీ క్వశ్చన్ ఒకటి నాకు ప్రాబ్లం అనిపించింది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు డిడక్షన్స్ తీసుకునే దగ్గర నాకేమైందంటే వాల్యూ నెగిటివ్ వచ్చింది. ఇది ఆప్ట్ అవుటా లేకపోతే డిఫాల్ట్ ట్యాక్స్ రిజీమా అని మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వచ్చింది. టైం వేస్ట్ అయిపోయింది నాకు. అక్కడ క్వశ్చన్ చదవడం అక్కడ లేట్ అయిపోయింది. ఇంకా ఈ థియరీ క్వశ్చన్స్ అనేది నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు అనమాట. ఈ క్వశ్చన్ కంప్లీట్లీ ఇక చాయిస్.
సేమ్ ఇక్కడ కూడా థియరీ క్వశ్చన్ వచ్చింది. థియరీ క్వశ్చన్స్ అనేవి నేను అసలు చదవలేదు. వాళ్ళు థియరీ ఇచ్చినప్పుడు అంటే నేను ఆన్సర్ చేయలేకపోయాను అనమాట. ఓన్లీ ప్రాబ్లమాటిక్ వరకే టచ్ చేశాను. అంటే జిఎస్టీ నాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. జిఎస్టీ ఓకే, ట్యాక్సే కొంచెం ప్రొవిజన్స్ ఆ టైంకి గుర్తుకు రాకపోవడం, రాంగ్గా తీసుకోవడం, కొన్ని అజంప్షన్స్ అనేవి అట్లా జరిగిందనమాట ట్యాక్స్ పేపర్. ఎంసీక్యూస్కి క్వశ్చన్ పేపర్లో ఎలా ఇచ్చారంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వస్తేనే సెకండ్ క్వశ్చన్ వచ్చింది, అలా ఇచ్చారనమాట. కొన్ని క్వశ్చన్స్ ఏమయ్యాయంటే మధ్యలో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయిపోద్ది ఆన్సర్, ఇక నెక్స్ట్ వెళ్ళట్లేదు, ఎంత చేసినా ముందుకు వెళ్ళట్లేదు. అక్కడ చాలా టైం పోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేయడం, అది సగంలో అయిపోవడం, మళ్ళీ బ్యాక్కి రావడం. ఈ టైం అనేది మేనేజ్మెంట్ కరెక్ట్గా అవ్వలేదు ట్యాక్స్ పేపర్లో. సో ఇది ఎగ్జామ్ లో ఫేస్ చేసిన ఇష్యూ. బాగా చెప్పావు. ప్రిపరేషన్ కూడా ఏముందంటే ట్యాక్స్ ప్రొవిజన్స్ ఎక్కువ, లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉండేటప్పటికి ఒక చాప్టర్లోకి వెళ్ళేటప్పటికి ఇంకో చాప్టర్ మర్చిపోవడం, అట్లా అవుతుంది అనమాట. లిమిట్స్ గుర్తు రాకపోవడం సడన్ గా అవుతుంది. సో నాకు సేమ్ ప్రాబ్లమే సార్, ట్యాక్స్లో ప్రొవిజన్స్ గుర్తుండవు. అండ్ వన్స్ ఒక చాప్టర్ కంప్లీట్ చేశానంటే నెక్స్ట్ ఐ కాంట్ రిమెంబర్ ద సేమ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు టైం అనేది డిఫికల్టీయే సార్. టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు మీరు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి ఫాలో అయ్యాను. అండ్ బూట్ క్యాంప్లో హరి సార్ ట్యాక్స్ మెంటార్ కాబట్టి తను నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయించాడు. ప్రసాదంలో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నాకు హెల్ప్ చేశాడు. వివిత్సు మెటీరియల్ తరోగా నేను సాల్వ్ చేశాను కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ ద క్వశ్చన్స్ ఆన్ టైమ్ సార్. అది కరెక్టో రాంగో పక్కన పెడితే ఐ వాజ్ ఏబుల్ టు లొకేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొవిజన్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని సాల్వ్ చేయడానికి నాకైతే స్ట్రైక్ అయింది సార్, పాయింట్ అయితే స్ట్రైక్ అయింది. అది ఇంకా తర్వాత ఐసీఏ కరెక్షన్ వాళ్ళది సార్. యస్, దట్స్ ఇట్ సార్. సో ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్ అర్థం ఓకేనా. సో కాకపోతే ఏం చేసాం, ఒకటి ఏంటంటే ప్రాబ్లమ్స్ గుర్తుండవు కాబట్టి మెంటార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నీకు ప్రాబ్లమ్స్ మైండ్ లో కూర్చుంటాయి. సెకండ్ ఏంటంటే నువ్వు కరెక్ట్ రాంగ్ అని ఎక్కడ స్టక్ అవుతుంది అని కాకుండా ఏదో ఒక డైరెక్షన్ అని చెప్పేది ఏంటంటే నాకు అస్సలు తెలియదు, బట్ నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎంసీక్యూస్ ఏంటంటే ఒకటి పోతే మొత్తం 4-5 క్వశ్చన్లు పోతాయి. సో అది కూడా నీకు అడ్రస్ అయింది. సో ఎట్లా అంటే ఇప్పుడు ఒకలాగా ఆలోచించి చేస్తే ఆన్సర్ ఉంటుంది ఎంసీక్యూ ఏ ఆప్షన్ లో, ఇంకొకలాగా ఆలోచించేస్తే అది బీలా ఉంటుంది. అక్కడ ఇంకా అర్థం కాదనమాట ఏం పెట్టాలనేది. ఇంకా దాన్ని బట్టి నెక్స్ట్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కటి పోతే అక్కడ 10 మార్క్స్, ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఇస్తే అది ఇబ్బంది అనిపించింది బాగా. సో అదే ఇప్పుడు ఈ ఇబ్బందుల వల్ల ఒక తల్లిదండ్రులకి వస్తాయి, చిన్న చిన్న కరెక్షన్స్ మోడిఫై చేసుకోవడం వల్ల మోడిఫై వస్తాయి. 10-15 మార్కులు ఉంటాయి. ఇంకా ఎక్కువ చదివేస్తే ఎక్కువ 3 చదివితే 3 చదివే రావు. ఆ పద్ధతి మార్చి చేయడం. దిస్ ఇస్ అబౌట్ టాక్సేషన్. సో ఇలా చేసుకుంటాం అంతే. ఒక సబ్జెక్ట్ కి 10-15 రోజులు వస్తే ఇది ఎందుకు నేను క్లియర్ గా మేలో అని చెప్పట్లేదు అంటే తెలియదు నాకు. ఫాస్ట్ గా పిక్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే చాలా మంది 2 గ్రూపులు ఒక 60-70 డేస్ లో అయిపోయింది. బట్ నేను తెలియదు నాకు ఇంకా మార్క్ షీట్స్ బట్టి బాగానే ఉంది, బట్ నాకు తెలియదు. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఇస్. సరే ఓవరాల్ గా అమ్మాయికి చెప్పవచ్చు 1 month or 2 months ఇక్కడ ఉంటే వాట్ విల్ చేంజ్, ఏంటంటే చేంజ్ వస్తారు, ఏం చేంజ్ ఫస్ట్ రొటీన్ బిల్డ్ అవుతుంది. రివిజన్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతాయి. డౌట్ సాల్వింగ్కి మెంటార్స్ ఉంటారు. అండ్ ఏదైనా గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి. బూట్ క్యాంప్ ఉంటుంది. సో యూ విల్ బీ కవర్డ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓవరాల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నాకైతే హెల్ప్ఫుల్ అయింది. కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. బిఫోర్ ఐ వాజ్ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్, నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్. దట్స్ ఇట్. చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఒక 2 నెలలు ఫర్ ఎగ్జాంపుల్ 2 months అంతా వేరే చేశాను.
అక్కడ నువ్వు కూర్చుంటావు. ఇప్పుడు ఎందుకంటే యూ షుడ్ బి ఏబుల్ టు క్లియర్లీ మెన్షన్ దట్ నీకు ఇంప్రూవ్ అయ్యో నీకు కూడా అవుతానుగా చెప్పగలరు. ఎందుకంటే ఆన్ రికార్డ్ హౌ డు యూ కమ్ అవుట్ అండ్ సే. సో అలా 3 months లో 2 months లో యూ షుడ్ బి ఏబుల్ టు సీ సమ్ ప్రోగ్రెస్. అలా అవుతుంది అనిపిస్తుందా? ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్ థింగ్స్.